ఫార్మ్స్ అంటే యామ్, ఈస్, ఆర్ యూజ్ చేసాం. ప్రస్తుతం ఉన్నాను, యామ్, ఈస్, ఆర్. మరి గతంలో ఉంటిని, గతంలో ఉన్నాను అని చెప్పాలి. ఇప్పుడున్నాను అని అంటే ఆల్రెడీ నిన్న మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. బి అంటే ఉండుట. ఓకే, బి అంటే ఉండు ఆర్ ఉండుట, ఉన్నాను, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ప్రస్తుతం ఉన్నాను, ఉండుట ఇలాంటివి వస్తే ఏం చెప్పాలి? బి అనేది చెప్తాం. అయితే ప్రెజెంట్లో ఉన్నాను అని అంటే డైరెక్ట్గా బి రావడం కుదరదు కాబట్టి ఎవరిని ఇచ్చింది మనకి వాళ్ళకి? యామ్, ఈస్, ఆర్ అనే తన ముగ్గురు కొడుకుల్ని ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానంటే ఐ ఆమ్ హ్యాపీ అని అన్నాం కదా. మరి నేను నిన్న హ్యాపీగా ఉన్నానండి ఆ టైంలో అని చెప్పాలి. నేను నిన్న చాలా సంతోషంగా ఉంటుంది అసలు తెలుసా. నేను నిన్న చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. నేను నిన్న డల్గా ఉన్నాను. నేను నిన్న చాలా టయర్డ్గా ఉన్నాను. నేను నిన్న చాలా బిజీగా ఉన్నాను, అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటామా? ఎందుకు లిఫ్ట్ చేయలేదు నా ఫోన్ అంటే, నేను నిన్న బిజీగా ఉన్నా. ఇప్పుడు ఉన్నాను అంటున్నానా, నిన్న ఉన్నాను అంటున్నానా? నిన్న బిజీగా ఉన్నాను అంటున్నాను. ఇప్పుడు ఉన్నాను అంటే యామ్, ఈస్, ఆర్ చెప్తాను. ఐ ఆమ్ బిజీ అని. మరి ఇప్పుడు నేను ప్రస్తుతం గురించి మాట్లాడట్లేదు, పాస్ట్ గురించి మాట్లాడుతున్నా. పాస్ట్ అంటే ఏ వర్బ్ పెట్టాలి? V2 వర్బ్ పెట్టాలి. మరి V2కి ఉన్నాను ఎవరెవరు వస్తారు? ఇప్పుడు ఎవరు వస్తారనంటే వజ్, వర్ వస్తారు. ఉన్నానుకి V2 వర్బ్లు ఎవరెవరు? వజ్, వర్. నిన్న మనం కొన్ని పాయింట్స్ చూసుకున్నామా? ప్రొఫెషన్స్, అడ్జెక్టివ్స్, ఏజ్, V4 ఇలాంటివన్నీ చూసామా? ఆ పాయింట్లన్నీ ఇక్కడ కూడా వస్తాయి. ఫస్ట్ పాయింట్ చూద్దాం చూడండి. నేమ్స్ పెద్దగా మారవు, నేమ్స్ రాదు. నేమ్స్ కాకుండా ఏమేమి వస్తాయో చూద్దాం. ప్రొఫెషన్ వస్తుందా? రావచ్చు. మన వృత్తి గురించి మాట్లాడుకోవచ్చా? నేను ఇంతకు ముందు ఒక స్టూడెంట్ని, ఇప్పుడు నేను ఒక టీచర్ని. నా వృత్తి మారిందా? ఒకప్పుడు నేను స్టూడెంట్ని అని చెప్పాలి. అప్పుడు ఏమంటాను? ఐ యామ్ ఏ స్టూడెంట్ వన్స్ అపాన్ ఏ టైం కాదు. ఎక్కువ మంది ఇక్కడే తప్పు చెప్తా ఉంటారండి. ఐ యామ్ ఏ స్టూడెంట్ ఎట్ దాట్ టైం అంటారు. ఐ యామ్ ఏ స్టూడెంట్ ఎట్ దాట్ టైం కాదు, ఐ వాజ్. మీరు గతం గురించి మాట్లాడుతున్నారు. గతంలో అప్పుడు మీరు స్టూడెంట్ అంట. ఆ మూవీ వచ్చినప్పుడు నేను ఒక 8th క్లాస్ స్టూడెంట్ని. ఓకే, ఆ సినిమా చూసినప్పుడు నేను ఒక 6th క్లాస్ స్టూడెంట్ని. నేను ఒక స్టూడెంట్ని. నా వృత్తి ఏంటప్పుడు? నేను ఒక స్టూడెంట్. అప్పుడు ఏమంటాను? వెన్ దాట్ మూవీ వాజ్ రిలీజ్డ్. ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు, వెన్ దాట్ మూవీ వాజ్ రిలీజ్డ్, ఐ వాజ్ అ 6th క్లాస్ స్టూడెంట్. ఓకే, నేను ఒక 6th క్లాస్ స్టూడెంట్ని. ఓకే, వెన్ దాట్ మూవీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద థియేటర్లో ఆ మూవీ ప్లే అవుతున్న రోజుల్లో, ఆ రోజుల్లో నేను ఒక 8th క్లాస్ స్టూడెంట్ని. ఐ వాజ్ అన్ 8th స్టాండర్డ్ స్టూడెంట్. ఓకే, ఐ వాజ్ అ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్ని. ఓకే, లేదు కోవిడ్ వచ్చిందండి ఆ టైంలో ఇట్లా ఇట్లా అన్నాం అనుకో. కోవిడ్ టైంలో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనండి. తర్వాత కోవిడ్ తర్వాత బికాస్ ఆఫ్ సమ్ లే ఆఫ్స్ ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ అని ఏదో చెప్తా ఉందాం అనుకో. అప్పట్లో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. తర్వాత నేను కోవిడ్ తర్వాత దాన్ని రిజైన్ చేసేసి ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకో. నా వృత్తి మారిందా? అప్పుడేమో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ని. ఇప్పుడు ఏమంటాను? ఐ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బిఫోర్ కోవిడ్. ఓకే, కోవిడ్ కంటే ముందు నా వృత్తి ఏంటి? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తర్వాత రిజైన్ చేశాను, ఇప్పుడు వేరే వృత్తి తీసుకున్నాను. అప్పుడు ఏమంటానంటే ఐ వాజ్. అంటే గతంలో మన వృత్తి గురించి మాట్లాడినప్పుడు వజ్ వర్తో చెప్పాలి కానీ ఆమీజార్తో చెప్పకూడదు. ఇప్పుడు నేను టీచర్ అంటే ఐ ఆమ్ ఏ టీచర్, కానీ అప్పుడు నేను టీచర్ అంటే ఐ వాజ్ ఏ టీచర్. ఐ వాజ్ ఏ టీచర్. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అంటే ఐ ఆమ్ అ స్టూడెంట్. అప్పుడు నేను స్టూడెంట్ని. పాస్ట్ వజ్జిల్ రావాలి. ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఎట్ దాట్ టైమ్. ఐ వాజ్ అ స్టూడెంట్. ఓకే, సో యు వేర్. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అప్పట్లో. యు వేర్ ఏ పోలీస్ ఆఫీసర్. వాళ్ళందరూ ప్లేయర్స్ ఇంతకు ముందు. దే వేర్ ప్లేయర్స్. అతను ఒక లెక్చరర్ ఇంతకు ముందు, ఈ మధ్య రిజైన్ చేసేసాడు. అప్పుడు ఏమంటాం? హీ వాజ్ ఎ లెక్చరర్ బిఫోర్. హీ వాజ్ ఎ లెక్చరర్ బిఫోర్. ఇంతకు ముందు అతను ఒక లెక్చరర్. గతంలో మన ప్రొఫెషన్స్ అంటే ఇప్పుడు మారితే సేమ్ కంటిన్యూ చేస్తున్నాం అనుకో, అమెజార్తో చెప్తాం. ఇంతకు ముందు ఒక ప్రొఫెషన్, ఇప్పుడు ఒక ప్రొఫెషన్ అనుకో, అప్పుడు వజ్వర్లతో చెప్తాం. అన్ని చోట్ల వస్తాయని కాదు, వచ్చిన దగ్గర వాడండి. ఓకే, సో గతంలో మన వృత్తి గురించి చెప్పినప్పుడు వజ్వర్ యూజ్ చేసాం. సెకండ్ పాయింట్, మన ఏజ్ గురించి చెప్పాలి. ఓకే, ఏజ్ గురించి చెప్పాలి. సపోజ్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, ఎప్పుడో సపోజ్ నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు, 15 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందండి.
అప్పుడు నేను అంటున్నాను, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు 15 ఏళ్ళు అంటామా? ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నాకు 15 ఏళ్ళు. మా పేరెంట్స్ ఆ సిటీకి షిఫ్ట్ అయినప్పుడు నాకు 10 ఇయర్స్. ఓకే. అందరూ సిటీకొచ్చేసారు పల్లెటూరు నుంచి. వాళ్ళు సిటీకొచ్చేసేటప్పటికి నా వయసెంత? అప్పుడు నాకు 10 ఏళ్ళు. ఇప్పుడు నేనేమనాలి? వెన్ మై పేరెంట్స్ మూవ్డ్ టు ద సిటీ, ఐ వాస్ 10 ఇయర్స్ ఓల్డ్. చాలా మంది చేసే తప్పేంటి? ఐ యామ్ 10 ఇయర్స్ ఓల్డ్ వెన్ మై పేరెంట్స్ మూవ్డ్ అంటారు. నో. మీ పేరెంట్స్ మూవ్ అయినప్పుడు అప్పట్లో మీ వయసు గురించి మాట్లాడతాం. గతం గురించి మాట్లాడినప్పుడు యూ షుడ్ మెన్షన్ వాస్, వర్, నాట్ యామ్, ఈజ్, ఆర్. ప్రెజెంట్ అయితే యామ్, ఈజ్, ఆర్. గతంలో ఒక్క సెకండ్ క్రితం జరిగిన మొత్తం పాస్టే. అప్పుడు వాజ్, వర్ చెప్పాలి. వెన్ మై పేరెంట్స్ మూవ్డ్ టు ద సిటీ, ఐ వాస్ ఎ కిడ్. నేను చాలా చిన్న పిల్లనప్పుడు వాళ్ళు సిటీకి వచ్చినప్పుడు. ఓకే. సో వెన్ మై ఫాదర్ స్టార్టెడ్ హిస్ ఓన్ బిజినెస్, మా డాడీ తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక 10 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ని. ఐ వాస్ ఎ 10 ఇయర్ ఓల్డ్ గర్ల్ వెన్ మై ఫాదర్ స్టార్టెడ్ హిస్ బిజినెస్. అర్థమవుతుందా? సో ఇలా గతంలో మన ఏజ్ గురించి చెప్పినప్పుడు ఆ బాబుకి ఏదో యాక్సిడెంట్ జరిగి స్టిచ్చెస్ పడ్డాయి. ఇప్పుడు అంటున్నాను, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బాబుకి 12 ఇయర్స్. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బాబుకి 12 ఇయర్స్. దట్ బాయ్ అంటే ఇప్పుడు హీ కదా, బాయ్ అంటే హీ కదా. దట్ బాయ్ వాస్ 12 ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అతనికి యాక్సిడెంట్ జరిగినప్పుడు అతని వయసు ఎంత? 10, 12 అట్లా చెప్తాం. ఓకే. ద బాయ్ వాస్ 10 ఇయర్స్ ఓల్డ్ ఆర్ ద బాయ్ వాస్ 12 ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ మెట్ విత్ దట్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి 12 సంవత్సరాలు. అర్థమవుతుందా? ఇలా గతంలో మన ఏజ్ గురించి మాట్లాడినప్పుడు వాజ్, వర్ యూజ్ చేస్తున్నాం. అండ్ థర్డ్ పాయింట్, మనలో ఉన్న విశేష గుణాలు, మన క్వాలిటీస్, దట్ కుడ్ బి పాజిటివ్ క్వాలిటీ ఆర్ నెగిటివ్ క్వాలిటీ ఏదైనా అవ్వచ్చు, విశేషణాలు. ఓకే. అప్పుడు ఏం యూజ్ చేయాలి? ఎడ్జెక్టివ్స్ ముందర కూడా వాజ్, వర్ యూజ్ చేస్తాం. ఓకే. వెన్ ఐ హర్డ్ దట్ న్యూస్, ఐ వాస్ ఆన్ క్లౌడ్ 9. ఆన్ క్లౌడ్ 9. ఆన్ క్లౌడ్ 9 అంటే వచ్చిందా? పీపీటీలో వచ్చింది. ఆన్ క్లౌడ్ 9 అంటే ఆకాశంలో తేలిపోతున్నాను. సంతోషంతో తేలిపోతాం చూసారా? బాగా హ్యాపీగా ఉంటాం. బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఆన్ క్లౌడ్ 9. ఇక్కడ యామ్ గాని, వజ్ గాని రావాలి. వజ్, వరు, యామ్, ఈజ్, ఆరు ఇలాంటివి వస్తాయి. ఓకే. చూడండి, ఇప్పుడు నేను మేఘాల్లో తేలిపోతున్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానంటే ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9. ఇప్పుడు ఉన్నానంటే ఐ యామ్. కానీ నిన్న ఆ న్యూస్ విన్నప్పుడు నేను అసలు ఫుల్ సంతోషంగా ఉన్నాను. నిన్న ఆ న్యూస్ విన్నప్పుడు వెన్ ఐ లిసన్డ్ టు దట్ న్యూస్, ఐ వాస్ ఆన్ క్లౌడ్ 9. I was on cloud 9. When I listened to that news, I was really on cloud 9. ఆ న్యూస్ విన్నప్పుడు నేను ఫుల్ ఖుషిగా ఉంటేని, చాలా సంతోషంగా ఉంటేని. ఐ వాస్ ఆన్ క్లౌడ్ 9. ఓకే. నేను చాలా టయర్డ్గా ఉన్నాను, నిన్న నీరసంగా ఉన్నానండి నేను. ఐ వాస్ టయర్డ్. ఐ వాస్ టయర్డ్. ఓకే. చాలా అలసిపోయి ఉన్నాను. ఐ వాస్ టయర్డ్. నేను నిన్న చాలా బద్ధకంగా ఉన్నాను. ఐ వాస్ లేజీ. ఓకే. నిన్న నాకు డ్రౌజీగా ఉండింది, మత్తుగా. ఐ వాస్ డ్రౌజీ. ఓకే. సో అలాంటి సందర్భాల్లో చెప్తాం. ఓకే. గతంలో మన క్వాలిటీస్ గురించి చెప్పినప్పుడు అడ్జెక్టివ్స్ ముందర వాజ్, వర్ యూజ్ చేసాం. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం గతంలో చేస్తూ ఉన్న పనుల గురించి చెప్తాం. నిన్న క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నానని చెప్పాలి. ఇప్పుడు టీచ్ చేస్తున్నానంటే ఐ యామ్ టీచింగ్. నిన్న టీచ్ చేస్తూ ఉన్నానంటే యామ్, ఈజ్, ఆర్ ఏమవ్వాలి? వాజ్, వర్ అవుతాయి. ఓకే. నేను నిన్న మీకు ఫోన్ చేశానండి, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటున్నారు మీరు. అప్పుడు నేను అంటాను, మీరు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నా. మీరు ఫోన్ చేసినప్పుడు నేను క్లాస్ టీచ్ చేస్తా ఉన్నాను. వెన్ యూ కాల్డ్ మీ యెస్టర్డే, ఐ వాస్ టీచింగ్ క్లాస్. ఓకే. ఐ వాస్ టీచింగ్ క్లాస్ ఎట్ దాట్ టైమ్. ఆ టైంలో నేను క్లాస్ టీచ్ చేస్తూ ఉంటే. ఓకే. ఎస్. మీరేదో చెప్తున్నారు, నేను ఒక మెసేజ్ పెట్టాను, మీరు రెస్పాండ్ అవ్వలేదంటే, నాకు కొంచెం బాలేదండి, నిన్న టాబ్లెట్ వేసుకున్నాను, డ్రౌజీగా ఉండింది. ఐ టుక్ అ టాబ్లెట్. ఐ వాస్ డ్రౌజీ. నిన్న నా స్థితి ఎట్లా ఉండింది? మత్తుగా. ఐ వాస్ డ్రౌజీ. సో నేనేం చేస్తా ఉంటుంది? మీరు మెసేజ్ పెట్టినప్పుడు నేను అందుకే చూసుకోవాలా, నేను నిద్రపోతా ఉంటుంది, టాబ్లెట్ వేసుకున్నాను, మత్తు వచ్చింది. ఇప్పుడు ఏమంటాను? ఐ వాస్ స్లీపింగ్.
ఐ వాజ్ స్లీపింగ్, దట్స్ వై, అందుకే అన్నప్పుడు ఏమనాలి? దట్స్ వై ఐ డిడ్ నాట్ రెస్పాండ్, అందుకే నేను మీకు రెస్పాండ్ అవ్వలేదు. ఐ వాజ్ స్లీపింగ్ ఎట్ దాట్ టైమ్, సో ఆర్ దట్స్ వై ఐ డిడ్ నాట్ రెస్పాండ్, అందుకే నేను రెస్పాండ్ కాలేదు. దిస్ ఈస్ హౌ వి యూస్. ఓకే, సో గతంలో ఒక పని చేస్తూ ఉన్నాను అని అంటే ఏం చెప్పాలి? V4 చెప్తాం. ఇప్పుడు ఒక పని చేస్తూ ఉన్నానంటే am is are V4. గతంలో ఒక పని చేస్తూ ఉన్నానంటే was were V4. ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానంటే ఐ యామ్ అంటాను. నిన్న నేను హైదరాబాద్లో ఉన్నానంటే ఐ వాస్ ఇన్ హైదరాబాద్. ఆంజలి సార్, సార్ అన్మ్యూట్ చేయండి, దీని మీద కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి. Madam. Good evening, madam. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, మే ఆస్క్ యూ క్వశ్చన్స్ నా? Okay, madam. Can you please ask? యా సార్, కమ్ ఆన్. అతనికి వాళ్ళు వాళ్ళు 2 years బ్యాక్ ఊటీకి వెళ్ళినప్పుడు ఆ బాబు వయస్సు 16 years. వాళ్ళు ఊటీకి వెళ్ళినప్పుడు ఆ బాబు వయసు 16 సంవత్సరాలు. The boy was 16 years old when they went to the Ooty. దట్ అవసరలే, వెన్ దే వెంట్ టు ఊటీ. When they went to Ooty. ఓకే, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఆమె కార్ డ్రైవ్ చేస్తా ఉంది. He was driving a car when that incident happened. వెరీ గుడ్. ఓకే, ఎస్, ఆమె మీరు కాల్ చేసినప్పుడు క్లాస్ టీచ్ చేస్తూ ఉంది, అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేదు. She was teaching a class. ఏ అవసరం లేదు, షీ వాస్ టీచింగ్ క్లాస్. She was teaching class when you called to her. When you called to her. అవసరం లేదు సార్, when you called her. That's why she didn't respond. మళ్ళా రీఫ్రేజ్ ఇట్ ప్రాపర్లీ. ఇంకోసారి క్వశ్చన్ రిపీట్. మీరు కాల్ చేసినప్పుడు ఆమె క్లాస్ టీచ్ చేస్తూ ఉంది, అందుకే మీ కాల్ రెస్పాండ్ అవ్వలేదు. She was teaching class. When you called her. That's why she didn't respond. అంతే, that's why she didn't respond. ఓకే, ఎస్, నా ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది, అందుకే నేను మీకు కాల్ బ్యాక్ చేయలేదు. మై ఫోన్ బ్యాటరీ వాజ్ డెడ్. ఇప్పుడు మై ఫోన్స్ బ్యాటరీ అంటే ఇట్టే కదా సార్? ఓకే, ఇప్పుడు డెడ్ అయిపోయిందంటే మై ఫోన్స్ బ్యాటరీ ఈజ్ డెడ్ అంటాం. మరి మనం గతం గురించి మాట్లాడుతున్నాం కదా. సూపర్, మీరు కరెక్టే చెప్పారు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు మై ఫోన్ అంటాం, ఇట్ ప్లేస్ లో ఏం చెప్తున్నారు? మై ఫోన్స్ బ్యాటరీ వాస్ అడ్జెక్టివ్ ఏంటి? డెడ్. మై ఫోన్ బ్యాటరీ వాస్ డెడ్, అందుకే నేను మీకు కాల్ బ్యాక్ చేయలేదు. దట్స్ వై ఐ డిడ్ంట్ కాల్ టు యు. అంతే, దట్స్ వై ఐ డిడ్ంట్ కాల్ యు బ్యాక్. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి సార్. మై ఫోన్ బ్యాటరీ వాస్ డెడ్, దట్స్ వై ఐ డిడ్ంట్ కాల్ యు బ్యాక్. అంతే, దట్స్ వై ఐ డిడ్ంట్ కాల్ యు బ్యాక్, అందుకే నేను మీకు తిరిగి కాల్ చేయలేదు. ఓకే, సో ఇది పాజిటివ్ ఆన్సర్స్. ఇప్పటి వరకు పాజిటివ్స్ చూసాం సార్. ఇప్పుడు ఇందులో నెగిటివ్ గా ఆన్సర్లు చెప్పాలి. ఓకే, నిన్న నాకు బాలేకుండింది. I was not good. Very good. I was not well. I was not good. I was not feeling well. ఏదైనా చెప్పచ్చు. ఓకే, నిన్న నాకు అనారోగ్యంగా ఉండింది, అందుకే నేను క్లాస్ తీసుకోలేదు. I was not feeling well yesterday. That's why I didn't take a class. That's why I didn't take class. That's it. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. నిన్న నాకు బాలేకుండింది, అందుకే నేను క్లాస్ తీసుకోలేదు. I was not well yesterday. That's why I didn't take class. అంతే, అతను ఎగ్జామ్ కి ప్రిపేర్డ్ గా లేడు, అందుకే అతను నర్వస్ గా ఫీల్ అయ్యాడు. He was not good. He was not prepared. చూడండి, ఇక్కడ ప్రిపేర్డ్ అని వచ్చింది కదా, మళ్ళీ అది వర్బా అనే ఆలోచన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ చెప్తాను, ప్రస్తుతానికి పెట్టేయండి. ఓకే, అతనైతే ప్రిపరేషన్ గా రెడీగా లేడు. He was not prepared. Not prepared. That's
the question, madam. అతను ప్రిపేర్డ్ గా లేడు. చూడండి సార్, ఈడి వచ్చినంత మాత్రాన, ప్రిపేర్డ్ అన్నాం కదా, ఈడి Yes, ma'am. వచ్చినంత మాత్రాన అన్ని ఈడీలు వర్బులు కావు. కొన్ని ఈడీలు ఎడ్జెక్టివ్లు అవుతాయి. Okay, okay. ఈడి వచ్చిన ప్రతిదీ వర్బ్ కాదు సార్. మనందరికీ Okay. ఏం తెలుసు, వర్బ్ కి ఈడీలు యాడ్ చేస్తామని తెలుసు. V2కి V3 ఈడి పెడతాం కదా, ED. అలా ఈడి అవును. అనుకుంటున్నారేమో. ఇది ఆ ఈడి కాదు, ఎడ్జెక్టివ్. కొన్ని Okay. ఎడ్జెక్టివ్లకి ఈడీలు వస్తాయి. Okay, okay. సో సారీ, కొన్ని ఎడ్జెక్టివ్లకి ఈడీలు వస్తాయి సార్. ఓకే, ప్రిపేర్డ్, ఎగ్జాస్టెడ్, వెక్స్డ్, ఇవన్నీ ఈడీలు వస్తున్నాయా? ఈడీ అవును. వచ్చినంత మాత్రాన వర్బ్ కాదు, అది ఎడ్జెక్టివ్. Okay. ఓకే, ఇక్కడ ఇది కూడా ఎడ్జెక్టివే. ఇప్పుడు మీరేం చెప్పాలి? అతని స్థితి ఏంటి? రెడీగా లేని స్థితి. లేడు. ఎగ్జామ్ కి రెడీ లేని స్థితి అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్పాలి? అతను ఎగ్జామ్ కి ప్రిపేర్డ్ గా లేడు. Yes, ma'am. He was not prepared for the exam. అందుకే ఎగ్జామ్ బాగా రాయలేదు. That's why he didn't he didn't write the exam good. అంతే, దట్స్ వై హీ డింట్ పర్ఫార్మ్ హిస్ ఎగ్జామ్ వెల్. హీ డింట్ That's why he పర్ఫార్మ్ ద didn't ఎగ్జామ్ perform వెల్. well. ఓకే, మొత్తం చెప్పండి. అతను ప్రిపేర్డ్ గా లేడు, అందుకే బాగా పర్ఫార్మ్ చేయలేదు. He was not prepared for the exam. That's why he didn't perform well. అంతే, దట్స్ వై హీ డింట్ పర్ఫార్మ్ వెల్. ఓకే, ఎస్. నేను నిన్న మా హోమ్ టౌన్ లో లేను, అందుకే మా బ్రదర్ ఫంక్షన్ కి వెళ్ళలేదు. Yesterday I was not in a hometown. That's why I didn't attend my brother's function. ఇప్పుడు మీరు ఏమన్నా కొన్ని సెంటెన్సెస్ ఇలా సొంతగా ట్రై చేయండి సార్. నాకు 2-3 లైన్స్ తో చెప్పాలి సెంటెన్సెస్. ట్రై ఇట్ సార్. 3 lines. ట్రై చేయండి. రా మేడం ఉన్నట్టుండి. నో ప్రాబ్లం, ట్రై చేయండి సార్. మీ సొంతంగా ఏవైనా కొన్ని సెంటెన్సెస్ ట్రై చేయండి. కమ్ Yesterday I was in a playground when the rain came. ఓకే, వెన్ ఇట్ రెయిన్డ్ ఐ వాస్ ఇన్ ద ప్లే గ్రౌండ్. మళ్ళీ చెప్పండి సార్. నిన్న వర్షం కురిసినప్పుడు నేను ప్లే గ్రౌండ్ లో ఉండి. మళ్ళీ చెప్పండి. వర్షం కురిసినప్పుడు నేను ప్లే గ్రౌండ్ లో ఉంటిని. I was in a playground when it rains. అంతే, వెన్ ఇట్ రెయిన్డ్. నిన్న కురిసినప్పుడు కదా, సో అప్పుడు ఏం చెప్పాలి? వెన్ ఇట్ రెయిన్డ్ ఐ వాస్ ఇన్ ఎ ప్లే గ్రౌండ్. Yes. When it rains, I was in a playground. ఓకే, వెన్ ఇట్ రెయిన్డ్ ఐ వాస్ ఇన్ ఎ ప్లే గ్రౌండ్. ఓకే, When it rains, I was in a playground. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను 8th క్లాస్ స్టూడెంట్ ని. I was 8th class student when that movie was released. అదే, కానీ వెన్ ఫస్ట్ పెట్టండి సార్. వెన్ దట్ మూవీ వాజ్ రిలీజ్డ్. When that movie was released, I was 8th class student. అంతే. ఓకే, ఎస్. నిన్న మీ ఫోన్ అవైలబుల్ గా లేకుండింది అంటే నాట్ రీచబుల్ వస్తుంది కదా ఒక్కొక్కసారి. అప్పుడు ఏమంటాం? మీరు నిన్న అవైలబుల్ గా లేరు, మీరు నాట్ రీచబుల్ నిన్న. అప్పుడు ఏమనాలి? యు వర్ నాట్ reached. Okay. యు వర్ నాట్ రీచబుల్, యు వర్ నాట్ అవైలబుల్.